నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హత్యలు, దాడులు, అరాచకాలు, అరెస్టులు ఇవన్నీ జరుగుతా ఉన్నాయని చెప్పి కూడా చాలా వరకి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతా ఉన్నారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కొన్ని అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు మరి కలెక్టర్ పైన ఏ విధంగా అంతా ఆగ్రహం వ్యక్తం చేసిర్రు. దాని పట్ల కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలు నరసన్న గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇవాళ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్? ఇది ఎక్కడ కూడా కొడంగల్ ప్రజలు ఏ లగిచర్ల గ్రామస్తులు ఉన్నారో ఆ గ్రామస్తుల యొక్క ఆగ్రహాన్ని ఈరోజు కుట్రగా చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే నిన్ను నమ్మి నిన్ను గెలిపించిన ఓటర్ల మీద నువ్వు కుట్ర అనే ముద్ర వేస్తా ఉన్నావు కదా, అక్కడే అర్థమవుతా ఉంది నీకు పరిపాలన చేత కాదు, నీకు నమ్మకమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఇవని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు మాట్లాడుతా ఉన్నా ఈ మాట అంటే, కొడంగల్ ప్రజలంతా ఏమనుకున్నారంటే, మీ నమ్మి గెలిపించినటువంటి వ్యక్తి ఈరోజు మాకు ముఖ్యమంత్రిగా అయ్యిండు, మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లలకి ఏదైనా ఉపాధి దొరుకుతుంది, మాకు ప్రతి ఎకరాకు నీరు అందుతుంది, లేదా మా గ్రామాల్లో రోడ్లు బాగుపడతాయి, అన్ని సదుపాయాలు బాగుపడి సంతోషపడేటువంటి ఈ తరుణంలో 11 నెలల క్రమంలో కూడా 11 నెలలు కూడా కాలే అప్పుడే వాళ్ళ మీద నీళ్ళు చల్లే విధంగా ఈరోజు వారి యొక్క రైతుల భూములే గుంజుకుంటామని చెప్తే ఏ రైతు ఆగుతారు చెప్పండి? ఏ రైతు ఆగ్రహం కంటలు తెచ్చుకో చెప్పండి? ఈ రేట్లలో ఉన్నటువంటి భూముల్లో 40-50 లక్షల ఎకరం ఉన్నటువంటి దాంట్లో మేము గవర్నమెంట్ తీసుకుంటాము, ల్యాండ్ పూలింగ్ చేస్తాం. ఎస్, వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. ఏమంటా ఉన్నారు? ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. రీజన్ ఏంటి? రీజన్ ఏం చెప్తా ఉన్నారు? మీరు ఫార్మా సిటీ అంటున్నారు. ఫార్మా సిటీని ఫార్మా విలేజ్ పేరు మీద మీరు ముందుకు పోతారు. ఫార్మా విలేజ్కు కేసీఆర్ గారు ల్యాండ్ పూలింగ్ చేసిన 14,000 ఎకరాలు ఉంది కదా. మరి ఆ 14,000 ఎకరాలని ఆ రైతులను మోసం చేసి భూమిని తీసుకొని అది రియల్ ఎస్టేట్ పేరు మీద, ఫోర్త్ సిటీ మీద పేరు మీద ముందుకు పోతావు. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్తో మా గ్రామాలకు వస్తూ ఉన్నావు. జాగ్రత్త, తస్మా జాగ్రత్త అని చెప్పి ఈరోజు వారి యొక్క ఆక్రోశాన్ని ముందు చూపించారు. ఎస్, మేము బీఆర్ఎస్ పార్టీగా లేదా మా వ్యక్తిగతంగా కూడా మేము ఖండించినాం. కలెక్టర్ల మీద లేదా అధికారుల మీద దాడి చేయమని ఏ సంస్కృతి చెప్పరు, ఎవరు చెప్పరు. కానీ ఒకటే విషయం మాకు అర్థమైంది ఏంటంటే, ఈరోజు రైతులు అనేవారు ఒక కుట్ర అని చెప్తారు కదా. నిజంగా ఒక కుట్ర అయితే ఆ గ్రామంలో కుట్రపూరితంగా ముందు ఒక రోజు నుంచో ఒక 10 గంటల నుంచో ముందు చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో ఒకరు ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. ఊరికే ఇంటింట్లో తిరిగి మాట్లాడుతుంటే ఆ కుట్ర అనేది బయటపడుతుంది కదా. ఈ కుట్ర కాకుండా కేవలం ఆక్రోశాన్ని ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏడ ముందుకు పోదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద, నరేంద్ర రెడ్డి గారి మీద, కేటీఆర్ గారి మీద ఒక కుట్ర వాతావరణంలో వారి మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ 80% ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఇది మొదటిది కాదు. గతంలో మూసీ పునర్జీవిత ప్రక్రియలో వచ్చారు పిల్లలు, ఆర్డీఎక్స్ సింబల్ వేస్తున్నారు, కూలగొట్టుకుంటూ పోతున్నారు. కనీసం స్కూల్ పిల్లలు మా బ్యాగ్ తీసుకెళ్తా అంకుల్, మీ స్కూల్కి పోవాలి, మా వాటర్ బాటిల్ తీసుకెళ్తా అంకుల్, మాకు ఒక నిమిషం సమయం ఇవ్వంటే ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూలగొట్టిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని కాదా? మరి ఆనాడు అదే రకంగా చేసింది, ఈనాడు భూములు అదే రకంగా గుంజుకుంటుంది. ఈ ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఇది నిర్బంధ పాలన. ఈ నిర్బంధ పాలన నుంచి ప్రజలు ఎప్పుడు బయటపడదామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క అవకాశం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. లగ్గచర్లలో జరిగినటువంటి అంశము కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టింది. అందుకనే కలెక్టర్ పైన, అధికారుల పైన కూడా దాడి చేసిరు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదన్న. మరి అదే అంశం పైన కాల్స్ చేయడం, ఎవరైతే నరేందర్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత సురేష్ అనుకుంటాను, తనకు కావచ్చు, ఇవి కాల్స్ 40 సార్లు జరిగినాయి. అదేవిధంగా కేటీఆర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా అధికార ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి ఒకవేళ ఈ ఉద్యమం కనుక ప్రజలకు పోనట్లయితే, మొన్న మూసి పాదయాత్ర రేవంత్ రెడ్డి గారు చేసారు కదా, మా పార్టీ నాయకులందరినీ అక్రమ అరెస్ట్ చేసారు కదా, గృహ నిర్బంధం చేసారు కదా. అంటే నాయకత్వము పార్టీ వరకైతే ఎక్కడైనా చేయొచ్చు, కానీ వారి కోరికల్లా ప్రజల్లో ఉన్నటువంటి దాన్ని పక్కదోవ పట్టించాలి. నిజంగా ప్రజల్లో ఆ ఉద్యమం లేకపోతే ఎందుకు కరెంట్ కట్ చేయాలా, ఎందుకు ఇంటర్నెట్ కట్ చేయాలా? ఇవన్నీ లేకుండా ఒకవేళ కార్యకర్తలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అనుమానం ఉందో వాళ్ళని అరెస్ట్ చేసి సరిపోతున్నాయి కదా. ఎందుకు ఊరు అనే భయాందోళన ఎందుకు గురి చేస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భయాందోళనకు ఎందుకు గురి చేస్తూ ఉన్నారు? ఒకటే ఒక కారణం, పొంగిలేటి గారు గతంలో బాంబులు వెళ్తాయి, అది వెళ్తాయి, ఇది వెళ్తాయి అని చెప్పారు కదా. వాటిని ఏదో ఒక రూపంలో కొంచెం ఎక్స్పోజ్ చేసి చూపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా వారు ఎంతసేపటి కూడా కేటీఆర్ గారిని ఏ రకంగా బదనాం చేయాలి, కేటీఆర్ గారిని ఏ రకంగా కేసులో ఇరికించాలి, కేటీఆర్ గారి పేరు లేకుండా ఏ రకంగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేయట్లేదు. ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు, సంక్షోభ ప్రభుత్వం. ఇది అందరికీ ప్రజలకు అర్థమైంది కాబట్టి ఏమీ చేయలేని దిక్కుతోచిన పరిస్థితుల్లో ఈరోజు హైడ్రాల పేరు మీద, మూసి పునరుజ్జీవాల పేరు మీద, లేదా ఫార్మాసిటికల్ పేరు మీద, రైతుల మీద ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి కుట్ర పంతుంది అనుకోవచ్చు ప్రభు. డెఫినెట్గా ప్రతి వారి మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది మేము కేసులు పెడతాము,
అరెస్టులు చేస్తాము, నిర్బంధ పాలన చేస్తాము, మీరు ఎవ్వరు మాట్లాడితే ఈవెన్ జర్నలిస్టుల మీద కూడా అదే రకంగా జరుగుతూ ఉంది కదా ఈరోజు. జర్నలిస్టుల మీద దాడులు ఆ రకంగా జరుగుతూ ఉన్నాయి కదా. టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు చేస్తూ ఉన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేలను కూడా రోడ్డు మీద కేబీఆర్ పార్క్ దగ్గర ఈరోజు అరెస్ట్ చేయడం ఎంత అన్యాయం చెప్పండి. ఇంత అన్యాయంగా పోతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఏదో మంచి జరుగుతుంది అని ఆశలు పెట్టుకొని మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తే తగిన బుద్ధి చెప్పిరని చెప్పి ఈరోజు ప్రజలంతా అనుకుంటారు కదా. ఈరోజు రైతులకు బోనస్ లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా పక్కన పెట్టండి, రైతు బంధు కూడా ఇయ్యలే కదా. అంటే గతంలో ఇచ్చిన 10,000 కూడా కేసీఆర్ గారు కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు వేసి ఆదుకురు కదా, ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకురు కదా. మరి అంతకంటే ఎక్కువ ఏమైంది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి? కేవలం ఈరోజు ఎలక్షన్లలో ఒక ఏటీఎం మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మారింది. ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు మహారాష్ట్ర సభల్లో, మేము ఏదో చేసినాం, రుణమాఫీ చేసినాం. రుణమాఫీ ఎక్కడైంది చూపించండి అంటే ఎవరు మాట్లాడరు. 40,000 కోట్ల ఉన్నటువంటి రుణమాఫీని 18,000 కోట్లు చేసి పూర్తిగా చేసినామనే ఒక అబద్ధ ప్రచారం. దాంట్లో ఒక కారు రైతు బంధు కట్ చేసిర్రు. ఇట్లా చేసుకుంటూ పోతా ఉన్నదాన్ని ఈ రైతులు మళ్ళీ అంటే కేసీఆర్ గారు పేరు లేకుండా చేస్తా అంటే నాకు అర్థమైంది ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు ఊరికి నీళ్ళు ఇచ్చిర్రు, ప్రతి ఎకరా నీళ్ళు ఇచ్చారు, ఆ ఎకరా నీళ్ళు ఇవ్వద్దు. ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్ ఇచ్చారు, ఆ ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే కేసీఆర్ గారు పేరు పోతుంది. లేక చెరువులు బాగా చేసారు, ఆ చెరువులు మళ్ళీ పూడ్పేసే ప్రయత్నం చేస్తారా? లేకపోతే నాణ్యమైన కరెంట్ ఇచ్చారు, నాణ్యమైన కరెంట్ ఇప్పుడు రావట్లేదు. ఎక్కడ చూసినా కూడా కరెంట్ వచ్చిపోతే ఫ్రిడ్జులు, టీవీలు, మోటార్లు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ మొదటికి వచ్చింది కదా తెలంగాణ. ఆ రకంగా రావద్దనేదే మా ఉద్దేశం. కులగణన గురించి కూడా ఒక సర్వే జరుగుతుంది, దాని పట్ల మీ స్పందన ఏంది? కులగణన సర్వేకి ఎక్కడా కూడా ఒక నిబద్ధత లేదు, ఒక పర్టికులర్గా లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సర్వే చేయించారు, అన్ని సంక్షేమ పథకాలకు ఇదే ఆధారం అని చెప్పారు. ఎక్కడ ఆధారమైంది? మేము చెప్పినాం ఆ రోజు మీరు చేసిన సర్వే రిపోర్ట్లు, సర్వే ఫామ్స్ ఎక్కడ మీరు ఫ్లైఓవర్ల మీద మాకు కనబడ్డాయి, పడేసుకుంటూ పోతారు, చెత్త కుప్పలకి అయిపోయినాయి ఇవని చెప్తే ఆనాడు మా మీద ఎగిరిరు. మీ ప్రతి సంక్షేమ పథకాన్ని మాకు ఇది ఉపయోగపడుతుంది, మాకు సమయం కావాలి, దీన్ని చేయాలని చెప్పి. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? మళ్ళీ సర్వే పేరు మీద మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు కులగణన సర్వేలో ఏ కులం అని కావాలి, ఏందని కావాలి, మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, మీరు ఏ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఎందుకంటే దానికి. కాబట్టి ఒకటే అడుగుతాను. ఇంకొక విషయం, ఈరోజు కులగణనల పేరు మీద ఒక ఎంబీసీ అని ఉంటుంది, బీసీల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటారు. అక్కడ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినటువంటి వారు గంగిరెద్దు వాళ్ళు కానివ్వండి, పూసల వారు కానివ్వండి, లేకపోతే పాములోళ్ళు, లేకపోతే కాటిపాపర్ల వాళ్ళు, వీరు ఎక్కడికి సొంత గృహాలు ఉండవు. వీళ్ళు ఓన్లీ గృహాల్లో మేము చేస్తామని ముందుకు పోతా ఉన్నారు తప్ప వీరికి ఎవరికి గృహాలు ఉండవు. కానీ వారి యొక్క అగ్రనాయకత్వం అంటే ఎవరైతే వాళ్ళ కుల సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళని పిలిపించి మీ కులం వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ కుల గణంలో కనీసం వాళ్ళలో కుల గణంలో ఒక మెంబర్ చేయని చెప్పి మేము డిమాండ్ చేస్తే దాని మీద మీరు రాద్ధాంతం చేసి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఒక అవగాహన లేకుండా చేస్తూ ఉన్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుంది. కులగణన చాలా ప్రెస్టేజ్గా చేస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? 42% ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం.